హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే, చాలామంది స్టూడెంట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి ఎలాంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే దానిపైన చాలామందికి అవేర్నెస్ లేదు. ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాము అంటే, బాడ్మాస్ రూల్ పైన ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, బాడ్మాస్ రూల్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ అనేది మనం తెచ్చుకోవచ్చు. మరి అలాంటి బాడ్మాస్ రూల్ని మనకి అసలు ఆ రూల్ ఏంటి, మన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 2 + 4/22 + 6 × 2. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే, బాడ్మాస్ రూల్లో మనకంటూ ఒక ఆర్డర్ ఉంటుంది. ఓకే, చూడండి, బాడ్మాస్ రూల్. అసలు బి అంటే ఏంటి, వీటన్నిటి ఒక క్లారిటీ చూడండి. బి అంటే బ్రాకెట్. ఓకే, బి ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్ లేదా ఆర్డర్. అంటే ఏంటి, x² ఇలా ఉన్నా లేదంటే ఓఎఫ్ ఆఫ్ ఇలా ఉన్నా కూడా మనం ఆఫ్ అంటాము. నెక్స్ట్ డి ఫర్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, జస్ట్ ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అనేది సింప్లిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్రాకెట్ ఉందా, బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ బ్రాకెట్ ఉంది, కానీ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ మనం సింప్లిఫై చేయాలి. 2 + 4 22 + 6 ఎంత మనకి 28 కదా, ఇంటూ 2. బ్రాకెట్ అయిపోయింది, ఆఫ్ లేదు. నెక్స్ట్ ఏంటి, డివిజన్ ఉందా లేదా, డివిజన్ ఉంది కదా, 4కి 28కి డివిజన్ ఉంది. 2 + 4/28, ఇంటూ 2. 4 1s are 4 7s are. 2 + 2/7 that equal to 2 7s are 14. 14 + 2 ఎంత 16. 16/7 is the correct answer. ఈ రూల్ని బేస్ చేసుకొని మనం ఇంకా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ 25 - చూడండి ఇలా ఇచ్చాడు. మనకి రూల్ ఏంటి, బాడ్మాస్. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ ఉందా, ఫస్ట్ ఈ ఇన్నర్ బ్రాకెట్ అనేది మనం తీసుకోవాలి. 7 - 5 - 3. 7 - 5 ఎంత 2 కదా, 2 - 3 ఎంత -1. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే నాకు -1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ కదా, అంటే 11 + 1 ఎంత 10 + 1 ఎంత 11. ఓకే, ఇదేమో +20, ఇదేమో 20 - 11 కదా. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 9. ఓకే, 25 - 9 మనకి ఎంత వస్తుంది ఆన్సర్. 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 × 32/2. చూడండి, ఫస్ట్ మనకు బ్రాకెట్ ఉందా లేదని క్లియర్గా చూడండి. బాడ్మాస్ బ్రాకెట్ ఉందా అంటే బ్రాకెట్ ఇక్కడ ఉంది, బ్రాకెట్లో ఉన్నాయి, మనం సింప్లిఫై చేయాలి. దీంట్లో ఆర్డర్ చూడండి, ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉంది, ఈ 2 నెంబర్స్కి డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ వీటిని సింప్లిఫై చేయాలి. 15 × 32/2 × 5, బ్రాకెట్ బై 75. ఓకే, చూడండి, 2 1s are 2 16s are. ఓకే, 15 × 16 × 5/75. ఓకే, 55 5s are 75 కదా. ఈ రెండు ఇది క్యాన్సిల్ అయిపోతే వాట్స్ రిమైనింగ్ ఓన్లీ 16. ఈ 16 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5 × 2 × 3/4/6 + 7 - 8. ఫస్ట్ కొంతమంది ఇట్లా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు. ఇలా చేస్తే మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. డెఫినెట్గా మనం రూల్ని ఫాలో అవ్వాలి. దట్ ఈస్ బాడ్మాస్ రూల్. ఫస్ట్ బ్రాకెట్ ఉందా, బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని మనం ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. 5 × 2 × 3/4 అన్న 81 అన్న ఒకటే కాబట్టి 81 డివిజన్ కదా, బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ 6. ఓకే, +7 - 8 యాస్ట్రిస్. ఓకే, 2 1s are 2 3s are 3 1s are 3 27s are. ఓకే, 27 × 5. చూడండి, మల్టిప్లికేషన్ చేద్దాం. 27 5s are 7 5s are 35, 5 2s are 10 + 3 135 + 7 - 8. చూడండి, 7 - 8 ఎంత మనకి -1 కదా. 135లోంచి -1 చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, 134 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1/2 × 2/3/7/3 + 1/2. ఫస్ట్ మల్టిప్లికేషన్ కానీ అడిషన్ కానీ చేయొద్దు. బాడ్మాస్ బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ డివిజన్ అనేది సాల్వ్ చేయాలి. 1/2 × 2/3. మనకి ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది కదా. డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఎలా అవుతాయి, y అనేది ఇంటూ లాగా చేంజ్ అవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. 3/7 + 1/2. చూడండి, 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఇక్కడ మిగిలినంత 1/7 + 1/2.
సో దట్ ఈక్వల్ టు 9/14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రూల్ని ఫాలో అయితే చాలా మనం ఆన్సర్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా ఫస్ట్ బ్రాకెట్ ఉందా లేదా క్లియర్గా చూడండి. బ్రాకెట్ అనేది ఇక్కడ ఉంది. 18 - 6 ఎంత, నాకు 12 కదా. ఓకే, 12/4 అంటే 3 వస్తుంది. అంటే ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఎంత, 3 ప్లస్ ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ డివిజన్ ఉంది కదా, 12/3 అంటే ఈ రెండు సింప్లిఫై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఎంత, 4. ఓకేనా, ఇలా చేస్తారు చాలామంది. కానీ ఇలా చేయకూడదు. ఎందుకు అంటే చూడండి, చాలామంది బాడ్మాస్ రూల్లో ఓని మర్చిపోతారు. బ్రాకెట్ ఉందా లేదా, బ్రాకెట్ ఉంది, నెక్స్ట్ ఏం చూడాలి, ఆఫ్, ఓని చూడాలి. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇప్పటివరకు మనం ఆఫ్ లేదు కాబట్టి డైరెక్ట్ డివిజన్లోకి వెళ్ళాం. ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ సింప్లిఫై చేయాలి. సో 72 - 12/3 × 2. ఓకే, సో దట్ ఈక్వల్ టు 3 + 72 - 12/3 2 is 6. ఓకే, 6 1s 6 2s. సో 72 - 2 అంటే 70. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 73. ఓకే, సో మీరు ఇలా కాకుండా ఒకవేళ ఫస్ట్ డివిజన్ చేస్తుంటే ఆన్సర్ ఎలా వచ్చేది ఒకసారి చూడండి. కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు 73. ఫస్ట్ ఆఫ్ చేయాలి, తర్వాత ఇలా చేయాలి. ఓకే, సో మనకి ఆఫ్ అనేది సరిగ్గా చూడలేదు, మనం అలా చేయలేదు. ఎలా వచ్చింది, 12/3 ఆఫ్ కదా, × 2 రాస్తాం. ఓకే, సో 3 1s 3, 3 4s 12. ఓకే, సో 72 - 8 వచ్చింది. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ వస్తుంది, అవునా. 72 - 8 కాదు, 72 - 2 వస్తుంది. కాబట్టి సో ఇలా ఫస్ట్ డివిజన్ తీసుకోవడం వల్ల మన ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ తీసుకోవాలి, తర్వాత డివిజన్. ఆఫ్ లేకపోతే మనం డివిజన్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. బ్రాకెట్ ఎక్కడ లేదు, డివిజన్స్ ఉన్నాయి. సో 27/3 అంటే ఇది 9 వస్తుంది. సో 16/8 అంటే మనకి ఇది 12 వస్తుంది కదా. ఓకే, 12 + 6 ఈ రెండు సింప్లిఫై చేస్తే వచ్చింది 9 కదా. సో 6 9s హౌ మచ్, 54 + 2 - 16/8 అంటే ఎంత, 2 × 2. ఓకే, సో దిస్ ఈస్ 12 + 56 - 2 2s 4. ఓకే, సో 12 + 52. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 64 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో చూడండి ఇక్కడ మనకు డెసిమల్స్లో ఇచ్చాడు, ఎలా సాల్వ్ చేయాలి. సేమ్ బాడ్మాస్ రూల్, ఈ రెండింటికి డివిజన్. ఓకే, 0.07 × 0.28/0.02. ఓకే, ప్లస్ 0.48 - 2.48/0.05. ఈ క్వశ్చన్లో ఆఫ్ లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఫస్ట్ డివిజన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ పాయింట్కి క్యాన్సిల్, 2 1s 2 14s. పాయింట్ క్యాన్సిల్, 4 1s 4 6 24, 4 2s 8. ఓకే, సో 14 7s హౌ మచ్, 98 కదా. కాకపోతే మనకి పాయింట్స్లో కావాలి కాబట్టి 0.98 + 0.48 - 62. ఓకే, సో చూడండి 0.98 + 0.48 ఏమవుతుంది, దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 9 + 1 10, దట్ ఈస్ 4. ఓకే, సో 1.46 అనేది మనం సబ్ట్రాక్షన్ చేయాలి 62లోంచి. 1.46 - 62. చూడండి దిస్ ఈజ్ 62.0 అని రాయాలి. 1.46 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0. క్యారీ అనేది ఇక్కడ నుంచి. సో 10 - 6 అంటే 4, ఇక్కడ 9, 9 - 4 అంటే ఎంత, 5. సో ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 రెడ్యూస్ అవుతుంది. 1 - 1 0, దిస్ ఇస్ 6. సో ఏ ఆన్సర్ వస్తుంది, మైనస్ వస్తుంది. ఎందుకంటే మైనస్ అనేది హైయెస్ట్ నెంబర్కి ఉంది కాబట్టి -60.14 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి బాడ్మాస్ రూల్ నుంచి. సో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, అసలు ఆ రూల్ అంటే ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, ఆఫ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఆఫ్ లేనప్పుడు మనం క్వశ్చన్స్ ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా మీ అందరికీ అర్థం అవడం కోసం సో ఈ క్వశ్చన్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఎవరైతే భయపడుతున్నారో, మ్యాథ్స్ బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో, సో వాళ్ళందరి కోసం స్పెషల్గా 1 వీక్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈసారి ఈ స్పెషల్ బ్యాచ్ యొక్క ఫీ అనేది జస్ట్ 99 రూపీస్ మాత్రమే. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 వీక్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పేమెంట్ లింక్ అనేది ఇచ్చాము. సో ఆ పేమెంట్ లింక్ ద్వారా పేమెంట్ చేసుకొని సో మన ఆన్లైన్ లైవ్ సెషన్కి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.